హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. అమెరికాలో లే ఆఫ్స్ యొక్క స్పీడు బాగా పెరిగింది. ఈ స్పీడ్‌కి కారణం ఏమిటి? మన ఎంఎస్ కోసం వెళ్ళినటువంటి మన తెలుగు విద్యార్థులు అక్కడ పరిస్థితులేంటి? ఎంత పర్సెంటేజ్‌కి ఉద్యోగాలొస్తున్నాయి? ఎంత పర్సెంటేజి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు? ఆ యొక్క ఇంపాక్టు దేశంలో ఉన్నటువంటి జాబ్ మార్కెట్ మీద ఏ రకంగా ఉంటుందనేది మనం ఈరోజు విశ్లేషణ చేసినట్లయితే 2022, 2023లో ఓన్లీ 24, 24 కాదు 2022, 23లో ఓన్లీ ఒక 2023 సంవత్సరంలోనే 2,50,000 ఉద్యోగాలు ఎగిరిపోయినాయి. సో, యాక్చువల్‌గా ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాల వ్యవస్థ ఎలా ఉంటుందంటే అండి, హెడ్ కౌంట్ కోసం చాలా కంపెనీస్ కొంచెం స్కిల్ తక్కువున్నటువంటి వాళ్ళని కూడా తీసుకుంటూ ఉంటాయి. దీన్నే మౌస్ జిగ్లింగ్ ఎంప్లాయీస్ అంటారు. మౌస్ జిగ్లింగ్ ఎంప్లాయీస్ అంటే ఏంటంటే, వీళ్ళు ఏం లేదనమాట. అంటే మౌస్‌ని అట్టా ఇట్టా కదిలిస్తూ చిన్నంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసుకుంటూ హెడ్ కౌంట్ కోసం ఉపయోగపడుతూ ఉంటారు. అంటే పెద్దగా స్కిల్ ఉండదు వీళ్ళకి. ఇటువంటి వాళ్ళు మొత్తంగా ఒక్కోరొక్కోరు ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. దీనికి ప్రధానంగా కారణం గాని మనం చూసినట్లయితే, యూఎస్‌లో ఫెడరల్ బ్యాంక్ అయినటువంటి ఫెడ్ ఏదైతే ఉందో, వడ్డీ రేట్లని విపరీతంగా పెంచేసింది. కరోనా పీరియడ్‌లో ఏం జరిగిందంటే, కంపెనీలకి ఆర్థిక చేయూతను అందించే క్రమంలో అమెరికా ప్రభుత్వం లక్షల కోట్ల డాలర్లని కంపెనీస్‌కి ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో, ఆ కంపెనీస్ తోటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో బాగా పెరిగింది. ఏదైతే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అమెరికాలో ఉన్నాయో, వాటి యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగా పెరగడంతోటే, వాళ్ళు విపరీతంగా ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళకి ప్రాజెక్ట్‌లొచ్చి పడ్డాయి. ఆ ప్రాజెక్ట్‌లకి తగ్గట్టుగా వాళ్ళు ఎంప్లాయీస్‌ని గూడా రిక్రూట్‌మెంట్ జేసుకోవడం అనేది జరిగింది. కోవిడ్ అయిపోయింది. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో రికవరీ అనేది అమెరికన్ బ్యాంక్స్‌కి బాగా కష్టమైపోయింది. ఇది ఇచ్చినటువంటి రుణాలని రికవరీ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళేం జేశారంటే కోవిడ్ టైమ్‌లో జీరోగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ కాస్త 4% వడ్డీ రేట్‌కి మారి అదిప్పుడు 8% వడ్డీ రేట్ దగ్గర ఆగింది. సో, 8% వడ్డీ రేట్ ఉన్నప్పుడు సహజంగా కంపెనీలు రుణం తీసుకునే దానికి ఎవరు ప్రయత్నం చేయరు. ఎందుకంటే అంత వడ్డీ రేట్ పెట్టి గాని వాళ్ళు గాని లోన్ గాని తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది గిట్టుబాటు కాదు. వాళ్ళకి మళ్ళీ రీపేమెంట్ ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. దాంతోటే ప్రాజెక్ట్స్ అనేయి అంతకుముందు 10 ప్రాజెక్ట్స్ కోవిడ్ పీరియడ్‌లో వచ్చి తీసుకున్నటువంటి కంపెనీ ఒక మంత్‌లో ఇప్పుడు 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఏమాత్రం అన్నెసెసరీ అనిపించినా ఆ ఎంప్లాయీని తొలగిస్తూ ఉన్నారు. సో, దాంతోటే జాబ్ మార్కెట్‌లో విపరీతమైనటువంటి క్రైసిస్ ఏర్పడింది. ఇది ప్రధానంగా అమెరికా యొక్క లే ఆఫ్స్‌కి కారణం. రెండో కారణంగాను మనం తీసుకున్నప్పుడు వడ్డీ రేట్లు పెరగడం మొదటి కారణంగా అనుకున్నప్పుడు, రెండో కారణం వచ్చేసి ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఒకవైపు, అదేవిధంగా పాలస్తీనా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధం మరోవైపు. ఈ 2 యుద్ధాల వల్ల అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైపోయింది. ఎందుకంటే వీళ్ళ 2 రాష్ట్రాలకి ఇటుపక్క ఇజ్రాయెల్‌కి గాని, అదేవిధంగా అటువైపు ఉక్రెయిన్‌కి గాని వీళ్ళు నాటో దేశాల్లో ఉన్నారు కాబట్టి సహాయం చేసేటువంటి అవసరం ఉందన్నమాట. సో, ఆ రకంగా వాళ్ళకి ఫండ్స్ మొబిలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వల్ల వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ క్రంచ్ అనేది ఏర్పడింది. ఇది రెండో కారణం అండి. అమెరికాలో ఉద్యోగాలు పోవడానికి ఇది రెండో కారణం. మూడో కారణంగా మనం తీసుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో, దీనివల్ల 10 మంది ఉద్యోగాలు చేసే పనిని ఒక మనిషే చేసేస్తున్నారు. ఎందుకంటే మాక్సిమం ఆటోమేషన్ అయిపోయింది వ్యవస్థ అంతా గూడా. సో, దాంతోటే సెడెంటరీ ఎంప్లాయీసు, స్కిల్ తక్కువున్నటువంటి ఎంప్లాయీసు, ఇండివిడ్యువల్‌గా ఆలోచనా శక్తి లేకుండా జస్ట్ టీమ్ లీడర్ చెప్పినటువంటి బేసిక్ ఫండమెంటల్ వర్క్స్‌ని చేసేటువంటి ఎంప్లాయీస్ మొత్తాన్ని తీసేస్తున్నారు ఒకవైపు నుంచి. మరోవైపు నుంచి విపరీతంగా ఇన్‌పుట్ అనేదుంది. మార్కెట్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ యొక్క అవైలబిలిటీ ఎందుకంటే 22, 23, 24లో ఉద్యోగాలు సరిగ్గా లేనందువల్ల చాలా స్కిల్ కలిగినటువంటి విద్యార్థులు గూడా తక్కువ జీతానికి అవైలబిలిటీలో ఉన్నారు. దానివల్ల కరోనా టైంలో పనికిమాలినోళ్ళకి గూడా ఎక్కువ జీతాలు ఇచ్చి తీసుకున్నటువంటి సాఫ్ట్‌వేర్ కంపెనీసు ఇప్పుడు వాళ్ళని తొలగించేసేసి వాళ్ళ ప్లేస్‌లో ఎక్కువ స్కిల్ ఉండి తక్కువ జీతానికి చేసేటువంటి విద్యార్థుల్ని రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ ఉన్నాయి. ఈ రకంగా ఫేక్ పోయినటువంటి వాళ్ళు, స్కిల్ తక్కువగా ఉన్నా ఆ రోజు డిమాండ్ దృష్ట్యా ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు అందరూ గూడా లక్షల్లో ఉద్యోగాలు ఊడిపోతుంటే, వేలల్లో ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. 2023లో మనం ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు 2,50,000 ఉద్యోగాలు పోతే, మనకు తిరిగి ఉద్యోగాలు పొందినటువంటి వారి సంఖ్య 20,000 లోపే అని చెప్పేసి గణాంకాలు చెప్తూ ఉన్నాయి.
ఈ పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ రంగం మీద, లేకపోతే సాఫ్ట్‌వేర్ రంగం మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఎటువంటి ఇంపాక్ట్ ఉంటదంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికా తుమ్మినా, దగ్గినా ఆ ఇంపాక్ట్ అనేది భారత వ్యవస్థ మీద, భారత యొక్క సాఫ్ట్‌వేర్ వ్యవస్థ మీద ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే, మనకు మెజారిటీ ఆఫ్ ది క్లయింట్స్ ఏదైతే సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ ఇస్తారో, వాళ్ళందరూ గూడా అటు అమెరికా నుంచి గాని, లేదా ఇటు యూరోప్ నుంచి గాని ఉంటూ ఉంటారనమాట. సో, తద్వారా ఈ ఇంపాక్ట్ అనేది భారతీయ కంపెనీల మీద గూడా ఒత్తిడి ఏర్పడింది. అందువల్లనే మీరు ఇన్ఫోసిస్ గాని, టెక్ మహీంద్రా గాని, డీఎక్సీ గాని, యాక్సెంచర్ గాని, ఏదైతే టెక్ దిగ్గజాలు ఈళ్ళందరూ వచ్చి మన ఇంజినీరింగ్ కాలేజెస్‌కొచ్చి ఎవరైతే రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ ఉన్నారో, వాళ్ళందరూ గూడా కాలేజీలకి మొహం చాటేశారు. 100 మంది తీసుకునే చోట కేవలం 5-10 మందిని మాత్రమే రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు. సో, ఈ పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందని జెప్పేసి పేరెంట్స్ అందరూ తర్జన భర్జన పడుతూ ఉన్నారు. పర్టిక్యులర్‌గా మేము మీకు తెలుసు అడ్మిషన్‌ల వ్యవస్థలో ఉన్నాం గాబట్టి, మా అడ్మిషన్స్ వ్యవస్థలో తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మేము యూట్యూబర్స్‌గా లేకపోతే కొంతమంది కంటెంట్ డెలివరీ చేసేటువంటి డిజిటల్ మీడియా ఛానెల్స్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా సీఎస్‌సిలో ఉన్నటువంటి ఈ అనిశ్చితిని ఎక్కువగా ప్రెజెంట్ చేయడం ద్వారా ఇక్కడ అనూహ్యమైనటువంటి డిమాండ్ ఈసీఈకొచ్చి పడింది. 5,00,000, 4,00,000, 3,00,000కే సూపర్ డూపర్ కాలేజీలో అడ్మిషన్ దొరికేటువంటి పేరెంట్స్‌కి గూడా ఈరోజు అది డబుల్ రేట్ అయిపోయేసి ఈసీఈ డిమాండ్ అనేది అనూహ్యంగా పెరిగినటువంటి మార్కెట్ మనకు కనిపిస్తూ ఉంది. సో, ఎవరికీ గూడా దిక్కుతోచని పరిస్థితి. ఇప్పుడు ఇంజినీరింగ్ చేర్పించాలా? సీఎస్‌సి చేర్పించాలా? వద్దనేటువంటి ఒక వీడియో చేస్తే 5,00,000 మంది పేరెంట్స్ చూసారనమాట. కానీ ఆల్టర్‌నేటివ్ ఎక్కువగా కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు వేరే ఇతర రంగాలను తీసుకున్నప్పుడు గూడా ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ వల్ల వాటిలో గూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం. ఏఐ ఇంపాక్ట్ ఈ యొక్క వడ్డీ రేట్లు యూఎస్‌లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అక్కడ ఉద్యోగాలు లేకపోవటం. పేరెంట్‌లు ఎటు పోవాలా? స్టూడెంట్స్ ఎటు పోవాలో అర్థం గాక తకమక పడిపోతూ ఉన్నారు. మరోవైపున అమెరికాలో ఇది ఎలక్షన్ టైమ్ అండి. రేపు నవంబర్‌లో వాళ్ళకి అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఒకవైపు నుంచి, మరోవైపు నుంచి ట్రంప్ ఇద్దరు తలపడుతూ ఉన్నారనమాట. సో, ట్రంప్ అయితే మన విచిత్రమైన హామీలు ఇస్తూ ఉంటాడు. ఒకసారేమో మా దగ్గర ఎవరైతే చదువుకుంటారో పిల్లలందరికీ కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తామని ఈ మధ్య అనౌన్స్ చేశాడు. మరొక వైపు సరైనటువంటి ప్రమాణ పత్రాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరిని డిపోర్టేషన్ చేస్తామని చెప్పి మరోవైపున చెప్తూ ఉన్నాడు. తలాతోకా లేనటువంటి ఈ విధానం అనేది వాళ్ళ వైపునుంది. మరోవైపు నుంచి హెచ్-1బి వీసాల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించినటువంటి ట్రంప్ ప్రభుత్వం అంతకుముందు కాలంలో ఈసారి ప్రో ఇండియా వైపుకుంటానని చెప్పేసి కొన్ని ప్రామిసెస్ అనేది చేస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మాకు అబ్రాడ్ కన్సల్టెన్సీ కూడా ఉంది. కానీ బిజినెస్ మొత్తం కూడా ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కొంతవరకు విద్యార్థులు పోవాలంటే గత 6 నెలల నుంచి అయితే కొంత సంకోచం చేస్తున్నారు. దీనికి కారణం ఏందంటే, అక్కడ ఎవరైతే మన విద్యార్థులు 2,00,000 నుంచి 3,00,000 మంది ఈ సంవత్సరానికి ఎళ్తారో, కేవలం 20,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. రిమైనింగ్ వాళ్ళందరికి గూడా కేవలం పార్ట్ టైమ్‌ల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఆప్షనల్ ఓపీటీ ట్రైనింగ్‌లో గూడా వాళ్ళు సరైనటువంటి టైంలో ఉద్యోగం తెచ్చుకోకపోతే వాళ్ళు బయటకొచ్చేయాల్సి వస్తది కాబట్టి, మన విద్యార్థులందరూ 40,00,000 నుంచి ₹1,00,00,000 అప్పు చేసి అక్కడ పోయి ఉంటారు కాబట్టి, వాళ్ళు ఇటు తిరిగి ఇండియాకి రాలేక, అక్కడ ఏదో ఒక పార్ట్ టైమ్‌లో సర్దుకోవటమో, లేదా ఏదో ఒక చిన్న పీజీ కాలేజ్ చూసుకొని మళ్ళీ డబుల్ పీజీ కోసం అప్లై చేయటం అనేది చేస్తూ ఉన్నారు. ఇది అమెరికాలో నెలకొన్నటువంటి ఆందోళన, దాని తాలూకా వివరణ అండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.